చంద్రబాబు ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో ఎవరో సినిమాకి రాకండి. ఆర్జీవీ బ్యాక్ బయోపిక్ అంటే ఇది అసలైంది. మీలాంటి భజన ఛానల్స్ కాదు ఏది, మీ భజన పాటలన్నీ వెళ్ళి చూసుకోండి. ఆంధ్రలో ఆపారని చెప్పి మీరు ధైర్యంగా చూసుకున్నారేమో. ఆర్జీవీ మీకు ట్రీట్ ఇస్తారు చూసుకోండి. యూట్యూబ్లో కానీ లింక్స్ కానీ అన్ని షేర్ చేసుకోండి. ఇప్పుడు పైసీని ఎంకరేజ్ చేద్దాం, ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేసినా తప్పు లేదు. ఇలా చేసినందుకు మీరు తప్పు చేయడానికి భయపడినప్పుడు మీరు ఆంధ్రలో రిలీజ్ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు? రిలీజ్ చేయండి. ప్రతి ఒక్క ఆంధ్రానికి తెలియాల్సింది ఇది. బయోపిక్ అంటే ఇది అసలైన బయోపిక్. ఎక్కడ అబద్ధాలు చూపించలేదు, ప్రతి నిజం కంటికి కంటినట్టు చూపించాడు. ఆర్జీవీ ఎప్పటికీ బ్యాక్. చాలా ఆర్జీవీకి ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. ఫస్ట్ ఆర్జీవీ గారికి నా యొక్క ధన్యవాదాలు. ఎక్సలెంట్ అంటే చాలా 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 బాగా చేసిండు. కళ్ళ కట్టినట్టు చూపించడం జరిగింది. చంద్రబాబుకు ఒక్క పట్టెబడి పెట్టుకోవాల్సిందే. మళ్ళీ ఆ విధంగా రకంగా కరెక్ట్ వెండిపోవడానికి ఏ విధంగా అనేది చూపించాలో అదేవిధంగా మన ఆర్జీవీ గారు గొప్ప డైరెక్షన్ చేశారు. నేను ఎన్టీఆర్ కథనాయకుడు చూశాను, మహానాయకుడు చూశాను. బట్ మహానాయకుడు వచ్చేసి బాగా అచ్చం దిగిపోయాడు. బట్ ఈ ఎన్టీఆర్ రోల్ చేసిన అతను కూడా చాలా అద్భుతంగా అచ్చం ఎన్టీఆర్ చేసినట్టే ఉన్నది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. చంద్రబాబు ఖచ్చితంగా వెన్నుపోటు పొడిచాడని చూపించాడు పొడిచాడు కూడా. ఎన్టీఆర్ కొడుకు పక్కలో ఉండి వెన్నుపోటు పొడవడం జరిగింది. అలా ఎన్టీఆర్ ఉన్న యజ్ఞాక్ శెట్టి డ్యూయట్ సాంగ్ ఉంటుంది. డ్యూయట్ సాంగ్ సినిమాకి హైలైట్. మళ్ళీ ఏమంటారు, ఈ వెన్నుపోటు అంతా బాగా చూపెట్టారు. దమ్మున డైరెక్టర్ ఆర్జీవీ. ఈ టైంలో డబ్బు ఒకటే కాదు, గట్స్ ఉండాలా ఇలాంటి సినిమా తీయాలంటే నిజాన్ని పచ్చిగా చూపెట్టారు. సినిమా బ్యాన్ చేశారు ఎందుకంటే గవర్నమెంట్ చంద్రబాబు ఉంది కాబట్టి. కానీ పిచ్చోడు చంద్రబాబు ఈ సినిమా వల్ల చంద్రబాబుకే ప్లస్ అవుతుంది. అలా ఎన్టీఆర్ ని కంప్లీట్ గా మైనస్ గా చూపెట్టారు. కానీ ఆ తప్పని పరిస్థితుల్లో చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే చూపెట్టారు తప్ప కావాలని పొడిచాడు అక్కడ ఎక్కడ లేదు. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ వాళ్ళు ఒకరోజు హాస్పిటల్కి వెళ్తారు అన్నట్టు ఐ చెకప్ కోసం. అక్కడ చంద్రబాబు ఏమంటారు, ఐ చెకప్కి వెళ్ళలేదు, గర్భ నిర్ధారణ వేసుకోవడానికి వెళ్ళారంటారు. దీనివల్ల వాళ్ళ కొడుకు వాళ్ళ ఫ్యామిలీ అందరూ రివర్స్ అయిపోతారు. అప్పుడు వెన్నుపోటు పొడుస్తారు. సో ఇక్కడ ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి చేసిన డ్యూయట్లు, ఆ సాంగ్లు అవన్నీ పచ్చిగా చూపెట్టారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరంటే ప్లీజ్ ఈ సినిమాకి రాకండి, మీ మనవాళ్ళు దెబ్బలు చూడకండి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.